వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ ప్రగతికి జనగణన దిక్సూచి రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన జనగణన 2027 ప్రక్రియలో రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్వయంగా పాల్గొని తొలి అడుగు వేశారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో మండల అధికారుల సమావేశంలో తన కుటుంబ వివరాలను ఆన్లైన్ ద్వారా నమోదు చేశారు. వివరాల నమోదు పూర్తయిన తర్వాత వాటిని క్షుణ్ణంగా సరిచేసుకుని ప్రక్రియ విజయవంతంగా ముగియటంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిపాలనలో జనగణన అనేది అత్యంత ప్రధానమైన అంశమని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం మారుతున్న జనాభా ప్రాతిపదికన ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, వసతులు కల్పించడమే ప్రజా ప్రభుత్వాల లక్ష్యమని తెలిపారు. దేశంలో స్త్రీలు, పురుషులు, పిల్లలు మరియు ఇతరుల సంఖ్య ఖచ్చితంగా తెలిసినప్పుడే ప్రభుత్వం సరైన అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను రూపొందించడానికి వీలవుతుందని వివరించారు. ఏప్రిల్ 16 నుండి 30వ తేదీ వరకు ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశం ఉందని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మే 1వ తేదీ నుండి ఎన్యూమరేటర్లు నేరుగా ఇంటింటికి వచ్చి వివరాలు సేకరిస్తారని, ఆ సమయంలో అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. నేను జనగణనలో పాల్గొని నా వివరాలను నమోదు చేసుకున్నాను, మీరు కూడా ఉత్సాహంగా పాల్గొనండి అని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. మే 1 నుంచి మేము 30 వరకు అది ఓకే గ్యాప్ వస్తుంది. ఇప్పుడు 9:30 సార్. సక్సెస్ అయినట్టుంది. ప్రజాస్వామ్య పరిపాలనలో జనగణన అనేటువంటిది చాలా ప్రధానమైన అంశం. ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి జనాభా ప్రాతిపదిక మీద జనగణన చేసి దాని ద్వారా ప్రజలకు ఏ రకమైన సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచన ప్రజాప్రభుత్వాలు చేయాలనేటువంటి విధానాన్ని మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. దాని ప్రకారం 2027 సంవత్సరానికి గాను జనగణన కార్యక్రమం ఈ నెల అంటే ఏప్రిల్ 16వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఈ ఏప్రిల్ 16 నుంచి 30 వరకు మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేటువంటి జరుగుతుంది. రేపు మే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేటర్స్ అందరినీ జనగణన చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యంలో కానీ ప్రజాప్రభుత్వాల నిర్వహణలో కానీ చాలా ముఖ్యమైనటువంటి అంశం. రేపొద్దున జనాభా ప్రాతిపదిక మీద ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు రూపొందించాలి, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలి, ఈ దేశ ప్రగతి ఏ రకంగా ఉండాలని తెలియాలంటే మన దేశంలో ఉన్నటువంటి జనాభా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇవన్నీ తెలుసుకుని తద్వారా మన విధానాల రూపకల్పనకి ఇది ఎంతగానో సహకరిస్తుంది. కనుక ప్రజలందరినీ నేను కోరేది ఏంటంటే, మిత్రులందరికీ కూడా మనం చేసేది అందరూ కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొనండి. ఇది ఏదో ప్రభుత్వం చేస్తుంది మనకు సంబంధం లేదనుకోకుండా అందరూ పాల్గొంటేనే మనకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రభుత్వం రూపొందించడానికి ఇది ఒక ప్రాతిపదికగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాట గుర్తించండి. దయచేసి అందరూ కూడా ఈ ఎన్యూమరేషన్లో పాల్గొనండి, మీ వివరాలు తెలియజేయండి, కుటుంబ సభ్యుల వివరాలు తెలియజేయండి, తద్వారా దేశ ప్రగతికి ఉపయోగపడండి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఈరోజు మొట్టమొదటి రోజు నేను సెల్ఫ్ ఎన్యూమరేషన్లో మన మండల అధికారులు అందరూ వచ్చారు, వారితో కలిసి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయించుకున్నాను. ఇవాళ నేను జనగణనలో పాల్గొన్నాను, మీరు కూడా పాల్గొనండి, తద్వారా దేశ సౌభాగ్యానికి తోడ్పడండి అనేటువంటి మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.